ప్రజలకు ఉపయోగపడే పథకాలను ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా కొనసాగిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. గతంలో రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన రాజీవ్ ఆరోగ్యశ్రీతో సహా పలు పథకాలను గత బీఆర్ఎస్ సర్కార్ కొనసాగించిందని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్కు సహకరిస్తామన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అంతకుముందు సిద్దిపేట జిల్లా చేర్యాలలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస జరిగింది. మంత్రి కొండా సురేఖ పాల్గొన్న కార్యక్రమంలో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో బీఆర్ఎస్ నేతలతో వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నాయకులు. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే పల్లా సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఏ కార్యక్రమం అయినా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు అది ప్రజలకు మేలు కలిగేదైతే ప్రభుత్వాలు మారినా కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కానీ 108, 104, 102 సర్వీసులను వారు ప్రవేశపెట్టి నిరుపేద ప్రజలకు మరి ఎంతో ఆరోగ్య విషయంలో సహాయ సహకారాలు అందించినప్పుడు మరి ఆ కార్యక్రమాన్ని మన తెలంగాణ వచ్చినాక టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొనసాగించడం జరిగింది. మరి అదే పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిరుపేదల పిల్లలు కేవలం వ్యవసాయ చేసే కుటుంబ వాళ్ళ కొడుకు వ్యవసాయం చేయొద్దు, మరి బార్బర్ పని చేసే వాళ్ళ కొడుకు బార్బర్ పని చేయొద్దు, కుల వృత్తులకే అంకితం కాకుండా వాళ్ళ పిల్లలు కూడా పెద్ద చదువులు చదివి మరి మంచి ఉద్యోగస్తులు కావాలి అని చెప్పి ఆ రోజు నిరుపేద కుటుంబంలో వాళ్ళు ఇల్లు తాకట్లు పెట్టి భూములు తాకట్లు పెట్టి పిల్లలను చదివిస్తున్న తరుణంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మరి ఆ కార్యక్రమాన్ని ఎన్నో లక్షల మంది విద్యార్థులకు పేదలకు ఈ రోజు ఒక స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఉంది అని చెప్పి అదేవిధంగా రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి ఉంది. ఉచిత కరెంటు ఇచ్చినటువంటి ఘనత, పెన్షన్ 200కు పెంచుతూ అర్హులైన అందరికీ కూడా ఆ రోజు పెన్షన్స్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఉంది అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 4 మండలాలు ఒక పట్టణానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడానికి మన పెద్దక్క, మన వరంగల్ జిల్లా ఆడబిడ్డ 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్సీగా వారు ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేసిన. మొట్టమొదటిసారి జనగామ నియోజకవర్గం చేర్యాలకు మా అక్కజనులకు చెక్కులు ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చింది కాబట్టి వారికి మీ అందరి తరఫున, నా తరఫున, చేర్యాల డివిజన్ ప్రజల తరఫున, జనగామ ప్రజల తరఫున వారికి అఖండ స్వాగతం తెలియజేస్తున్నాక. కొండా సురేఖ గారు తనదైన శైలిలో రాజకీయాలు చేస్తారు. అలా డబ్బాగా ఏదో వచ్చినాం మాట్లాడినాం కాదు. ఏ పార్టీలో ఉన్నా తను మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే చెందాలో అక్కడ ఖచ్చితంగా కొట్లాడతారు, అడుగుతారు. ముఖ్యమంత్రి ఎవరున్నా పర్వాలేదు, జిల్లాల మంత్రులు ఎవరున్నా పర్వాలేదు, తన ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కూడా ఆ ప్రజల కోసం నిఖాసుగా ఫైట్ చేసిన నాయకురాలు కొండా సురేఖ గారు.